ప్రైజ్ ద లార్డ్. పోయిన వారము మనము ఈ యొక్క ఆదికాండములో దేవుడు ఎంతగానో ప్రేమతో మానవుణ్ణి ఆయన స్వరూపంలో, ఆయన చేతులతో, ఆయన ఊపిరి పీల్చి ఇచ్చిన ఆ యొక్క మానవులు వారి ప్రవర్తన ద్వారా ఏ విధంగా దేవుని యొక్క హృదయాన్ని నొప్పించాము అని మన పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఎంతగానో సూటిగా మాట్లాడారు. అంటే మన దేవుడు మనం అంటే పట్టించుకోరని మనం అనేక మందికి అదొకటి, ఇంతమంది జనాలు నన్ను పట్టించుకుంటారా అని. ఆయన పట్టించుకోకపోతే అంత హృదయంలో అంత బాధపడాల్సిన అవసరం లేదు కదా. మానవులు చేసే ప్రతి ఒక్క పనిని ఆయన చూస్తారు. ప్రతి ఒక్క హృదయ ఆలోచన తెలుసు, హృదయంలో ఉన్న వాంఛలు తెలుసు. మనము ఏ ఉద్దేశంతో ఏ పనులు చేస్తున్నాము, ఏం చేస్తున్నాము అన్ని సమస్తం కూడా దేవుడు ఎరిగి ఉన్నాడు. ప్రతి ఒక్క బిడ్డ కూడా ఆయనకి ఎంతో ముఖ్యము. ప్రతి ఒక్క బిడ్డ యొక్క జీవితము, వాళ్ళ జీవితాల్లో జరిగే విషయాలు కూడా ఆయనకి ఎంతో ముఖ్యము. అలాంటి దేవుడు ఇంత నొచ్చుకున్నారు, ఇంత బాధలో ఉన్నారు. అది 6వ అధ్యాయంలోనే 6, 7 వచనాల్లో మనం చూసాం కదా. ఆ 6వ అధ్యాయంలో యెహోవా సంతాపమునుంది తన హృదయంలో నొచ్చుకొనెను అనుంది. 7వ అధ్యాయంలో మనం చివరికి వస్తే ఆయనకి వారిని సృష్టించినందుకు సంతాపము నొందెను. అంటే ఆయనకి ఎంత బాధ ఉండాలి కదా, హృదయంలో ఎంత బాధ ఉండాలి. అసలు ఎందుకు సృష్టించాను అనే వరకు వచ్చిందంటే మనం ఎంతగా ఆయన్ని గాయపరిచాం కదా. కానీ ఆయన యొక్క హృదయం గురించి ఈ 6, 7 వచనాలు మనం ధ్యానించుకున్నప్పుడు పోయిన వారము, దాని తర్వాత 8వ వచనంకి వచ్చేటప్పటికి అంత మనుషులు ఎంత బాధ పెట్టినా సరే ఆ దేవుని యొక్క హృదయం ఎట్లాంటిదంటే ఆయన చూస్తూనే ఉంటారు. ఎవరున్నారు, ఎవరు ఎవరి ద్వారా నేను నా పని చేయించుకోగలను, ఎవరి ద్వారా నా యొక్క ప్రేమను విస్తరింపజేయగలను, ఎవరి ద్వారా నేను నా కార్యాలు చేయగలను. అందుకే అనిపించింది ఆయన అంత నొచ్చుకున్నారు, ఆయన అంత హృదయంలో అంత బాధపడ్డారు, అంత సంతాపపడ్డారు. అయినా సరే తర్వాత వచనంలోకి వచ్చేటప్పటికి అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప నొందినవాడాయను. ఆ కృప నొందటము అంటే లోకమంతా కూడా అంత పాపంలో ఉన్నప్పుడు ఒక్క వ్యక్తి, హీ వాజ్ సింగిల్డ్ అవుట్. లోకం అంతట్లో ఒక్క వ్యక్తి, అంటే దేవుడు ఆ ఒక్క వ్యక్తి కోసం చూస్తున్నారు. నాశనం చేసేయాలి, ఇంకా నాకు వీళ్ళ పాపము ఎక్కువవుతుంది తప్ప తక్కువ అవ్వట్లేదు. వాళ్ళు వాళ్ళకు లోబడే స్వభావం లేదు. ఆమ్, శారీరక వాంఛలు ఎక్కువైపోతున్నాయి. పాపము ఎక్కువైపోతుంది. ఆమ్, నేను ఆ లోకం తట్టు చూస్తున్నారు, కానీ సృజించిన నా వైపు చూడట్లేదు, నాతో సంబంధము పెంచుకోవట్లేదు. లోకంలో ఉన్న పాపము వాళ్ళకి అపురూపంగా ఉండి దాని వెంట పడుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఆయన ఎంత హృదయం ఎంత గాయపడినప్పటికీ అయినా ఆయన ఏమనుకుంటున్నారంటే ఒక్క వ్యక్తి ఉంటే చాలు, ఎంతో మంది అవసరం లేదు, ఒక్క వ్యక్తి ఉంటే చాలు అనుకున్నారు. అందుకే నోవాహు నోవాహు యెహోవా దృష్టి యందు కృపనుందినవాడు ఆయన. ఆ వచనం నేను మళ్ళీ మళ్ళీ చదివినప్పుడు నాకు అనిపించింది, మనం ఎంతసేపు మనుషుల కృప గురించి చూస్తాం కదా, మనుషుల ఫేవర్ కోసము. ఆమ్, అంటే మన చుట్టాల్లో అందరమే మనం చాలా గొప్పగా ఉండాలి, అందరూ మెప్పు పొందాలి, అందరూ మనల్నే పొగడాలి, అందరూ మన వైపే చూడాలి, మనం చేసిన ప్రతి ఒక్క పని ఎత్తిపట్టి అందరి ముందు మనల్ని మెచ్చుకోవాలి. ఆ, పనిలో బాస్ నన్నే బాగా అందరి ముందు ఎత్తిపెట్టి మాట్లాడాలి. ఈమె చూడండి ఈమెలాగా ఉండండి, అతను చూడండి అతనిలాగా ఉండాలని, అంటే ప్రతి ఒక్కరి హృదయంలో అదొక వాంఛ ఉంటుంది. ఏంటిదంటే మనుషుల దృష్టిలో, అది కుటుంబంలో అయి ఉండొచ్చు, ఇంట్లో కూడా అంతే. ఇద్దరు పిల్లలు ఉంటే ఎట్లా ఉంటారంటే డాడీకి నేను ఫేవరెట్గా ఉండాలి, మమ్మీకి నేను ఫేవరెట్గా ఉండాలి అని
అక్కడ కూడా తల్లిదండ్రుల దగ్గర పిల్లల దగ్గర కూడా అనుకుంటారు వాళ్ళ పిల్లలు. ఆమ్, ఆ తల్లిదండ్రులు లో కొంతమంది కూడా అన్ఫార్చునేట్ థింగ్ కొన్ని కుటుంబాల్లో మనం చూస్తాము వాళ్ళు కూడా ఏంటిదంటే కొంతమంది పిల్లల్ని కొద్దిగా ఫేవర్ చేస్తూ ఉంటారు. అది అంటే అది సహజము మానవుల్లో. ఏంటిదంటే ఇతరులను మెప్పు పొందటము, ఇతరులు మనల్ని ఇష్టపడటము, ఇతరులు మనల్ని పైన పెట్టాలని, మన గురించి అతిశయంగా మాట్లాడుకోవాలని అని మన హృదయంలో ఎంతో వాంఛ ఉంటుంది. కానీ నాకు అనిపించింది బహుశా నోవాహు మనుషుల గురించి ఎప్పుడు తను చేసుండదు, తన స్వభావమే అట్లాంటిది అయి ఉండొచ్చు. ఎందుకంటే దేవుని దృష్టి ఒక మానవుల మీద, అంటే అసలు మొత్తము భూమినే నాశనం చేయాలి అన్న పరిస్థితిలో ఒక్క వ్యక్తిని కృపతో చూడగలిగారంటే ఈ దేవుని దృష్టిలో కృప, మనుషుల దృష్టిలో కాదు. మనుషుల దృష్టిలో కృప మనకి ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. ఆ ఫేవర్ అనేది మనం ఎక్కడైనా చూస్తూనే ఉంటాము. ఫేవరెటిజం ఉంటుంది, ఫేవర్ ఉంటుంది, మనం చేసే పనుల వల్ల అయి ఉండొచ్చు, లేకుంటే మన మంచి స్వభావం వల్ల అయి ఉండొచ్చు, లేకుంటే మనకు తెలిసిన వాళ్ళు కదా అని దానివల్ల అయి ఉండొచ్చు, పనితీరు వల్ల అయి ఉండొచ్చు, మనకున్న జ్ఞానం వల్ల అయి ఉండొచ్చు, ఆమ్, అనేకమైన కారణాల వల్ల అయి ఉండొచ్చు. కానీ అవన్నీ మెప్పు పొందటము ఒక ఎత్తు లోకంలో, కానీ దేవుని దృష్టిలోకి వెళ్ళటం, దేవుని దృష్టిలో మనం ఉన్నామా? లేకుంటే ఎంతసేపు మనం ప్రాకులాట ఈ లోకంలో ఉన్న మనుషుల గురించా ఆ కృప పొందాలని, ఆ ఫేవర్ పొందాలని, లేకుంటే దేవుని దృష్టిలో. అయితే నాకు అనిపించింది ఇంత కృప ఒక్క మనిషిని ఆయన ఎట్లా చేశారు, ఎలాంటి పరిస్థితిలో అని నాకు ఆ, ఆలోచించాను నేను. కృప అనేది ఆ వర్డ్ చాలా ఎంతో అద్భుతమైన మాట. ఫేవర్డ్ అనేది కొంతమంది నోవాలో మనం చూస్తాము మొదటి కృప పొందటము. ఆమ్, మనము మళ్ళీ కొత్త నిబంధనలు ఫస్ట్లో మనం వెళ్ళినప్పుడు ఇంకెవరు కృప పొందుతారు? మరియం కృప పొందుతుంది కదా. దేవదూత ఏం చెప్తారు? నువ్వు దేవుని యందు లూకాసు వార్త మనం మొదటి అధ్యాయం 30 వచనంలో చూస్తే ఆమె కూడా ఆ, దూత వచ్చి చెప్తుంది దేవుని దృష్టిలో నువ్వు కృప పొందావు. అంటే ఎంత అద్భుతమైన విషయము దేవుని దృష్టిలో కృప పొందటము. అది పదే పదే నాకు అదే ఉంది. మనము ఈరోజు దేవుడు మనల్ని కృపతో చూసే విధంగా మనం ప్రవర్తిస్తున్నామా? మనము ఈ యొక్క పాపపు లోకంలో ఉన్నప్పుడు దేవుడు మన తట్టు చూసినప్పుడు ఆయన కృపతో చూస్తున్నారా? ఆయన ఏమనుకుంటున్నారు ఆయన దృష్టిలో, యెహోవా దృష్టిలో మనము ఎలాగున్నాము? మనం చాలా సక్సెస్ఫుల్ పీపుల్ అయి ఉండొచ్చు, ఆమ్, గొప్ప వాళ్ళమై ఉండొచ్చు, కానీ దేవుని దృష్టిలో ఆ యొక్క కృప ఆయన కళ్ళల్లో అంటే అంత మంది అంత లోకంలో ఒక్కల్ని పిక్ చేసినట్టు మనల్ని ఆయన పిక్ చేస్తారా ఈ దినము? ఈ రోజు దేవుడు కనుక మనం చూసి అంత నాశనం చేయాలనుకుంటే మనల్ని పిక్ చేస్తారా దానిలో ఆయన కార్యము కొనసాగించడానికి? ఆయన ఈ లోకాన్ని సృష్టించినందుకు అది కొనసాగటానికి మనల్ని అదే ఫేవర్తో చూడగలుగుతారా? ఇది మనం ప్రతి ఒక్కళ్ళము ఆ, మనల్ని మనం పరీక్షించుకునే దినము. అయితే నాకు అనిపించింది అసలు ఏ పరిస్థితిలో ఉంది లోకము. అవును నిజమే. సరే, మనము ఈ యొక్క 10వ వచనము, సారీ 11వ వచనం నుంచి మనం కిందకి జరిగితే నిజంగా లోకము ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నదన్నది మనకు అర్థమవుతుంది. ఆ పరిస్థితిలో అలాంటి అంటే మన చుట్టూ ఉన్న ఎలా ఉన్నప్పటికీ కూడా మనము అలాగ ఉండాల్సిన అవసరం లేదని కూడా మనకి అర్థమవుతుంది. ఎందుకంటే మరి ఒకసారి చదవాలంటే 11వ వచనంలో ఆ, దేవుని సన్నిధిని అంటే చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారంతో నిండి ఉండెను. చ- భూ భూలోకము దేవుని దృష్టిని చెడిపోయి ఉండెను. ఆయన సన్నిధిని అంటే చెడిపోవటము ఆయన దృష్టిలో బలాత్కారంతో నిండి ఉన్నది. దేవుడు లోకంలో చూసినప్పుడు చూడండి ఆయన అంటే ఎంత భయంకరంగా ఉందో. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకొని ఉండరు.
సమస్త జనులు, ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, సమస్త జనులు అంటే లోకము మొత్తము కూడా అంత సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకొని ఉండరి. ఇంకా 13వ వచనం కూడా మళ్ళీ ఎంత బలాత్కారంతో నిండి ఉందో ఉంటుంది. దేవుడు నోవహుతో, సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారు భూమిలో కూడా నాశనము చేయుదురు. సో భూమితో కూడా అంటే భూమినే కాకుండా భూమితో కూడా మనుషులందరినీ కూడా ఆయన నాశనము చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి కారకులు ఎవరు? దేవుడు ఏమన్నా ఇష్టమా ఆయనకి? ఆయన ఆమ్, నా ఏముందిలే వీళ్ళందరినీ తుడిచేసి మళ్ళీ సృష్టిద్దాంలే అని ఆయనకి ఏమన్నా ఇష్టమా అలా చేయటము? అది ఎంతో ఆయనకి ఎంతో కష్టకరమైనది. అంటే ఆయన భూలోకంలో చూస్తే అంటే అందుకే అనిపించింది నాకు అది చూస్తున్నప్పుడు, ఆయన కృపతో మనల్ని ఎంచుకోగలరా, లేకుంటే ఆయనను మనల్ని చూసినప్పుడు మనము బలాత్కారంతో నిండి ఉన్నామా? మన తలంపులు, మన చేతలు అంటే హృదయ వాంఛలు ఎట్లా ఉన్నాయి? ఎంతగా చెడిపోయాం మనము. మనం ఎంతగా దేవుని మార్గంలో నుంచి దూరం అయిపోయాము. ఇవన్నీ చూస్తుంటే కూడా ఆయన నోవాహుతో చెప్తున్నాడు, ఇట్లా అయిపోయారు ప్రజలు, కాబట్టి ఇది సమయం వచ్చింది నాశనం చేయడానికి. కానీ మనం ఇక్కడ పరిశోధించాల్సింది ఏంటంటే, ఇంత లోకము ఎంత చెడుగా ఉన్నా సరే దేవుని దృష్టి నోవాహు దగ్గరికి రావడానికి కారణం ఏంటిదంటే, నోవాహు ఆ యొక్క పాపపు జీవితము లోనికి ఆయన వెళ్ళలేదు. ఎందుకంటే మన ఈ రోజుల్లో ఈ లోకంలో ఈ ఈ ఈ ఈ ఏజ్ అండ్ టైంలో ముఖ్యంగా ఏంటిదంటే ఒక వర్డ్ ఉంటుంది, టు ఫిట్ ఇన్ అని. అంటే మనం అందరితో పాటు కలిసిపోవాలని. స్కూల్కి వెళ్ళామనుకో, అందరు పిల్లలు వాళ్ళ స్టాండర్డ్ ఎట్లా ఉంటే మన స్టాండర్డ్ కూడా అట్లాగే ఉండాలి. చిన్న పిల్లల దగ్గర నుంచి ఆ యాటిట్యూడ్ ఉంటుంది. వాళ్ళు ఇతర పిల్లలు మంచి వాళ్ళు బట్టలు వేసుకుంటే అంతే ఎక్స్పెన్సివ్ బట్టలు మనం కూడా వేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకన్నా మనం ఏమాత్రము తగ్గిపోకూడదు. లేకుంటే ఒకరికి హై మార్క్స్ వస్తే పేరెంట్స్ పిల్లలకి ఇంకా చెప్తారు, వాళ్ళకి వచ్చింది నీకెందుకు రాలేదు, నువ్వు కూడా అక్కడికి వెళ్ళాలని. ప్రతి దానికి కూడా ఒక కాంపిటీషన్ అనేది ఉంటుంది. ప్రతి విషయం అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి మామూలుగా అనుకుంటారు ఈ వాక్యం చిన్నపిల్లలకు కాదు, మన పెద్దోళ్ళకే మనది ఏముంటుందని. అందుకే నేను ఎప్పుడు ఏది చెప్పినా కూడా పిల్లల నుంచి కూడా ప్రారంభిస్తాను. ఎందుకంటే ఈ యొక్క వాక్యము పిల్లల దగ్గర నుంచి కూడా మనము అన్వయించుకోవచ్చు. పిల్లలు కూడా దాన్ని అన్వయించుకోవచ్చు. అట్లా మనం పెరుగుతున్నప్పుడు కూడా ప్రతి వాళ్ళు ఆ చదువు దగ్గర నుంచి మొదలైన అదే కాంపిటీషన్ అది ఎంత పెరుగుతుందంటే, అది మనము కాలేజ్కి వెళ్ళినప్పుడు చూస్తాము, వారు ఉద్యోగాల్లో ఉన్నప్పుడు చూస్తాము, ఆ, వాళ్ళ వివాహము టైంలో చూస్తాము, లేకుంటే వాళ్ళు ఆ, కట్టుకునే ఇల్లు, ఆ, కొనుక్కునే వాహనాలు, ప్రతి విషయంలో కూడా, ఆఖరికి సంఘాలు కూడా, ఆత్మీయంగా సంఘాలు కూడా అదే విధంగా. అంటే ఏంటిదంటే మనము వాళ్ళకన్నా తక్కువ కాకూడదు, అందరు వాళ్ళలాగా ఉండాలి, మనం ఏమాత్రము తీసిపోకూడదు. అది ప్రతి ఒక్క మానవుల్లో ఉండేది. అందుకే ఉమ్, మన ఫ్రెండ్స్ మనం క్రిస్టియన్స్ అని చెప్తే పిల్లలకి భయము, మళ్ళీ నాతో ఫ్రెండ్షిప్ చేయరేమో అనుకుంటారు. ఆ, పనిలో ఎవరికన్నా మళ్ళీ నేను క్రిస్టియన్ని అని తెలిస్తే వాళ్ళు నన్ను ఎట్లా ట్రీట్ చేస్తారో, వాళ్ళు సినిమాకి వెళ్ళినప్పుడు నేను సినిమాకి వెళ్ళకపోతే ఏం బాగుంటుంది, వాళ్ళు సిగరెట్లు తాగుతుంటే నేను సిగరెట్ తాగకపోతే ఏం బాగుంటుంది, నా ఫ్రెండ్స్ అందరు నన్ను ఎగతాళి చేస్తారు కదా, నేను వాళ్ళలో ఒకలాగా ఉండలేకపోతున్నాను కదా. వా ఆ విధంగా ప్రతి ఒక్క పాపం ఏంటిదంటే మనము లోకము ఎట్లా ఉందో ఆ లోకము వైపు వెళ్తా ఉంటాము. ఆ యొక్క ప్రతి ఒక్క షోస్ మనము టీవీలో చూస్తుంటే, మరి రేపు స్కూల్కి వెళ్తే లేకుంటే పనిలోకి వెళ్తే ఆ షోస్ గురించి మాట్లాడినప్పుడు మరి నువ్వు, ఓ దాని గురించి నాకు మాట్లాడటానికి ఏముండదు కాబట్టి నువ్వు కూడా ఆ షో చూడాలి.
అది మరి దేవునికి అంగీకారంగా ఉన్నా లేకున్నా ఆ షో నువ్వు చూడాలనుకుంటావు. ఎందుకు? వాళ్ళల్లో ఒకలాగా ఉండాలి. లోకంతో కలిసిపోయి ఉండాలి. లోకంకు భిన్నంగా ఉండకూడదు. అందుకే ఎంతసేపు మన ప్రాకులాట ఎట్లా ఉంటుందంటే, లోకంతో పాపముతో అయినా, పాప మార్గమైనా సరే, మనకి హృదయంలో పాపమని తెలిసినా సరే, దేవునికి విరుద్ధ కార్యము ఇది అని తెలిసినా సరే, మనము అటువైపే లాగుతూ ఉంటుంది. అయస్కాంతం లాగినట్టు అటువైపే లాగుతూ ఉంటుంది. ఆ యొక్క చెడుతనాల గురించి, ఈ లోక ఆశల గురించి మనము ప్రాకులాడుతూ ఉంటాం. ఇలాంటి పరిస్థితి అంటే అది ఎంతగా వచ్చిందంటే అది బలాత్కారము అంటే వైలెన్స్తో దేవుడు చేశారంటే ఎంత భయంకరంగా ఉండుండొచ్చు కదా. లోకమంతా ఒకరి గురించి చెప్పట్ల, శరీరులందరూ. అలాంటి పరిస్థితిలో నోవాహు బహుశా ఆ పనులు చేయట్లేదేమో. అందరు ఫ్రెండ్స్తో పాటు వెళ్ళట్లేదేమో. ఈ లోకం అంటే ఈ రోజుల్లో మాట్లాడుకోవాలంటే అందరితో లాగానే సినిమాలకు వెళ్ళట్లేదేమో. అందరిలాగా చెడ్డ షోస్ చూడట్లేదేమో. అందరికీ ఇలాగా తల్లిదండ్రులకి చెప్పకుండా వెళ్ళకూడని చోటుకి వెళ్ళట్లేదేమో. అందరికీ ఇలాగా ఆమ్, మా ఆ, దేవునికి అంగీకారంగా లేని విషయాలు చేయట్లేదేమో. కానీ అవన్నీ ఎవరు గమనించారు? మనుషులు గమనించుండరు. ఆయన వదిలేసి ఉండొచ్చు. ఇంత మనకు కాదులే, మనతో ఆయన ఎట్లాగా కలవడలే అని మనుషులు వదిలేసి ఉండొచ్చు. కానీ ఎవరు గమనించారు? లోకంలో అయితే మనుషులు ఏం చేస్తారంటే, వాళ్ళలాగా లేకుంటే వాళ్ళని పట్టించుకోరు, వాళ్ళతో మాట్లాడరు, వాళ్ళ గ్రూపులోంచి తీసేస్తారు, వాళ్ళ కుటుంబాల నుంచి తీసేస్తారు, వాళ్ళ చుట్టాలు కూడా కొన్నిసార్లు ఆమ్, దూరం చేస్తారు. సొంత అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఆ, ఆ, కూడా దూరం చేసేస్తారు ఆ కుటుంబాన్ని. ఎందుకంటే వాళ్ళు దేవునిలో ఉన్నారు. వాళ్ళకి మనకి పొత్తు కుదరదు. ఇక్కడ లోకము మనము లోకానికి విరుద్ధంగా వెళ్ళినప్పుడు, దేవునికి ఇష్టమైన రీతిలో మనం వెళ్ళినప్పుడు, లోకము దృష్టిలో మనము ఏకాకులం కదా. కొన్నిసార్లు చాలా ఆ, ఏకాంతం అనిపిస్తుంది. నాకెవ్వరూ లేరు, నేను ఎవరికి చెప్పుకోలేను. ఆ, అంటే కొన్నిసార్లు అనిపిస్తుంది ఎంత మంచి ఆ, జీవితము ఎట్లా పంచుకోవాలి, వాళ్ళతో పంచుకున్న అర్థం కాదేమో. ఆ, వాళ్ళు ఎన్నోసార్లు చిన్న చూపు చూసుండొచ్చు, మీరు ప్రయత్నించుండొచ్చు దేవుడు చేసిన కార్యాల గురించి మాట్లాడటం కానీ చేసినప్పుడు. ఎగతాళి చేసుండొచ్చు, చిన్న చూపు చూసుండొచ్చు, ఇవన్నీ చేసుండొచ్చు. మనుషులైతే దేవుని మార్గంలో మనం వెళ్ళినప్పుడు వాళ్ళకి వెర్రితనంగా అనిపిస్తుంది. అందుకే మనల్ని అవమానిస్తారు, చిన్న చూపు చూస్తారు. కానీ అదే దేవుని దృష్టి చూడండి. లోకమంతట్లో నోవాను చూసి ఈయన పిచ్చోడు అనుకుని ఉండొచ్చు. ఈయన ఏంటో ఈ లోకంలో ఉంటాడు, అన్నిటికీ విరుద్ధంగా ఉంటాడు, ఈయన ఏ పని చేయడు, దేంతో మాతో కలవడు, ఏ పాపంలో కూడా మాతో భాగస్వామ్యం తీసుకోడు అని చెప్పి పాలు పొందట్లేదని. అయితే లోకము ఆ విధంగా ట్రీట్ చేస్తారు మనుషుల్ని. కానీ దేవుడు దేవునికి అట్లాంటి వాళ్ళే కావాలి. చుట్టూ పాపం ఉన్నా సరే, ప్రతి అడుగు అడుగున కూడా మనకి పాపం ఎదురవుతున్నా సరే, శోధన ఎదురవుతున్నా సరే, ఎంతో టెంప్టేషన్ ఉండుండొచ్చు మనకి. ఒక ప్రమోషన్ విషయంలో కానీ, లేకుంటే ఉమ్, ఒక రిలేషన్షిప్ విషయంలో కానీ, ఏమన్నా ఏ విషయంలో కూడా చాలా మనకి టెంప్టింగ్గా ఉండొచ్చు. ఎట్లయితే ఆ పండు చాలా చూడటానికి అందంగా తినాలి అనిపించేంత ఉందో, ఆమ్, ఆ విధంగా మనకి పాపం ఎప్పుడు కనులకి చాలా ఇంపుగా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ చేయాలని ఉన్నా సరే, మనము వాటన్నిటికీ విరుద్ధంగా వెళ్ళినప్పుడు దేవుని దృష్టి మన మీద ఉంటుంది. ఎప్పుడైతే మనము లోకము తట్టు వెళ్ళకుండా వేరే తట్టు వెళ్తామో దేవుడు తప్పక గమనిస్తారు. మనుషులు గమనించక్కర్లా. మనుషుల దృష్టిలో మిమ్మల్ని ఏకాకులం చేయొచ్చు, కానీ దేవుడు ఆ ఒక్కల్ని పట్టుకొని మళ్ళీ నూతన ప్రారంభము. అంతే కదా. అక్కడ అయింది ఏంటి? నోవా మొత్తం చదివితే మనకు అర్థమైంది ఏంటిది? ప్రతిదీ కూడా నాశనం అయిపోయినప్పుడు నోవా, ఆయన కుటుంబము
మాత్రం దేవుడు నిలబెట్టుకున్నాడు. ఎందుకంటే అది రెండవ ఆరంభము. అప్పటి వరకు ఎన్నో తరాలు వచ్చినాయి. ఆ తరాలన్నీ కూడా ఇప్పుడు సమాప్తం. ఆఖరికి చెట్లు, ఏంటి జంతువులు, ఏంటి ప్రతి ఒక్కటి, ఉట్టి నరులనే కాదు, ప్రతి ఒక్కటి కూడా నాశనం చేయాల్సిన సమయం వచ్చినప్పుడు ఈ యొక్క పాపానికి ఎక్కడ కూడా మంచి ఎక్కడా లేనప్పుడు ఆ ఒక్క వ్యక్తి నీతిమంతుడు. ఆ లోకం అడుగులో వేయకుండా ప్రతి ఒక్క అడుగు దేవుని అడుగు, దేవుని మార్గము, దేవుని తలంపులు, స్వచ్ఛమైన తలంపులు, స్వచ్ఛమైన నడక, స్వచ్ఛమైన కార్యాలు, దేవుని గణపరిచే కార్యాలు, దేవుణ్ణి ప్రేమించటము, దేవునికి లోబడి ఉండటము, విశ్వాసము కలిగి ఉండటము, ఇలాంటి అన్నీ ఉన్నప్పుడు ఆ ఒక్కడైనా చాలు, దేవుడు ఎంచుకుంటారు. కానీ మనం ఆయన కృప పొందగలిగేటట్లు మన మీద ఆధారపడి ఉంటుంది అది. అంటే మన ప్రవర్తన, మన ఆలోచన విధానము, మనం ఏ ఉద్దేశంలో ఎందుకు చేస్తున్నాము కార్యాలు, ప్రతి విషయంలో యేసుక్రీస్తు ప్రభువును మనము కనపరుస్తున్నామా, ఆయన అంత పెద్ద త్యాగం చేసినందుకు మనము కృతజ్ఞత కలిగిన జీవితము జీవిస్తున్నామా, ఇతరులకి మనము ఒక మాదిరికరంగా జీవిస్తున్నామా, లోకంలో మనుషులను మనం చూసినప్పుడు మన ప్రవర్తన బట్టి వాళ్ళు దేవుని మనలో చూడగలుగుతున్నారా, దేవుని యొక్క వెలుగుతో నింపబడిన మనము ఆ యొక్క వెలుగుని ఇతరుల మీదకి మనము ఆ ఆ వెలుగు వాళ్ళకి కూడా పంచుతున్నామా. పైకి కొన్నిసార్లు మెప్పు పొందకపోవచ్చు, కానీ మనుషులు తప్పక మన ప్రవర్తనలో ఆ, మంచితనాన్ని గ్రహిస్తారు. గ్రహించకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళ హృదయాంతరంగాల్లో తెలుసు. నీతిమంతులుగా ఉన్నప్పుడు మనుషులకు కూడా తెలుసు. కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఇష్టం లేదు ఒప్పుకోవటము. దేవుడికి మాత్రము అట్లాంటి పిల్లల్ని ఎత్తి పెట్టడం చాలా ఇష్టం. అందుకే దేవుడుగా ఎంచుకుని మనుషులు అందరూ అనుకుంటారు. ఆ, అందుకే కొన్ని సాక్ష్యాలు వింటే చాలా ఇదిగా ఉంటుంది కదా. అంటే ఏమీ లేకుండా రావటము, లేకుంటే అసలు దేవుడు ఏమీ లేకుండా కేవలము వారి యొక్క హృదయంలో ఉన్న మంచితనము, దేవుడి పట్ల వాళ్ళకున్న ప్రేమను బట్టి వాళ్ళు ఏమీ లేని వాళ్ళని దేవుడు ఎక్కడి వరకు తీసుకెళ్తారు కదా. అందుకే దావీదు ఆ, ఆ, చూసినప్పుడు కూడా ఆమ్, సామ్యుయల్ ప్రవక్తను పంపించినప్పుడు ఆ ప్రవక్త ఏం చేస్తారు, అందరికన్నా ఎత్తుగా అందంగా ఉన్న వాళ్ళని ఆ, సెలెక్ట్ చేసుకుంటారు కదా. ఓ, దేవుడు ఈయనే సెలెక్ట్ చేసి ఉండొచ్చు అంటే మానవులతో ఎప్పుడు అట్లనే ఉంటుంది. ఎట్లా అంటే పైకి చాలా గ్రాండ్గా ఉండాలి, బాగా చూడటానికి మంచిగా ఉండాలి. కానీ తండ్రి కూడా అసలు దావీదు ఉన్నాడని కూడా చెప్పాడు. అందరు అయిపోయిన తర్వాత అడుగుతాడు, ఇంతమందేనా నీ కొడుకులు, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు దేవుడు కాదు 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 అంటున్నారు కదా. అయితే ఆ గొర్రెలు మేపడానికి వెళ్ళారు అని చెప్తా అంటే తండ్రి కూడా ఆ కొడుకుని కూడా పిలవలేదు చూసారా. కానీ తండ్రి గ్రహించలేదు, తన సొంత కుమారుణ్ణి దేవుడు గ్రహించాడు. అందుకే చెప్పాను, ఇందాక అన్నాను కదా, కుటుంబాలలో కూడా మనకి ఎట్లా ఉంటుందంటే మనల్ని తీసివేస్తారు, మనల్ని కుటుంబంలో ఒక సభ్యులుగా కూడా ఆ, అంగీకరించరు. మనము వాళ్ళ దృష్టిలో అసలు మనుషులమే కాదు, మనం అసలు కళ్ళకు కూడా కనిపించము. కానీ దేవుని దృష్టికి చూడండి, దేవుని దృష్టికి కనిపించాడు. ఎందుకంటే దావీదు హృదయము దేవునికి తెలుసు. నోవా హృదయము దేవునికి ఎట్లా తెలుసో దావీదు హృదయం కూడా దేవునికి తెలుసు. మన తల్లిదండ్రులు మనల్ని మెచ్చుకోకపోవచ్చు, మనల్ని చూడకపోవచ్చు, కానీ ఏది చేసినా, అందుకే మనం ఏది చేసినా ఎవరి కోసం చేయాలి, దేవుని కోసం చేయాలి. ఎవరి మెప్పు కోసం చేయాలి, దేవుని మెప్పు కోసం చేయాలి. ఆయన మెచ్చుకోవాలని కాదు, మనల్ని ఏదో పైకి తీసుకురావాలని కాదు, కానీ మనకి ఆయన పట్ల ఉన్న ప్రేమను ఎట్లా చూపించగలమంటే విశ్వాసకరమైన జీవితము, అదొక్కటే. ఆయన్ని ప్రేమించటము, ఆయనతో సమయం గడపటము, మన విషయాలన్నీ ఆయనకి చెప్పటము. అనేక సార్లు చెప్తా, ఆయన సన్నిధిలో ఉండి ఆయనతో మాట్లాడండి.
ప్రతి ఒక్క విషయము మాట్లాడండి. ఇంకా మనకి ఆయన మార్గాలు చూపిస్తారు. ఇక్కడ అదే ఉంది కదా, మార్గమును చెరిపేసుకున్నారంట వాళ్ళ యొక్క మార్గాన్ని. ఏ మార్గాన్ని అయితే దేవుడు వాళ్ళకి అయితే ఎంచారో అది వాళ్ళు చెరిపేసుకున్నారంట. కానీ ఎప్పుడైతే మనము ఆయన సన్నిధిలో ఉండి ఆయనతో గడుపుతూ ఉంటామో ఆయన ఏం చేస్తారు, మన మార్గాలు సరళం చేస్తారు, ఎటు వెళ్ళాలో చూపిస్తారు. అది ఆయన కృప. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ ఆ, అడిగిన ప్రశ్న, మనల్ని మనము హృదయంలో అడగాల్సిన ప్రశ్న ఏంటిదంటే, ఆయన నాకు ఈ వాక్యం చదివినప్పుడు ఏమొచ్చిందంటే, మన చుట్టూ ఎంత పాపం ఉన్నప్పటికీ మనం ఆ పాపంలో అడుగు పెట్టాల్సిన అవసరము లేదు. మనలో మనము పరీక్షించుకుని మనము ఏ విషయాలలో మనము లోకములుగా లోకంతో ఏకీభవించాలని ఏ పనులు చేస్తున్నాము, దాని విషయమై పశ్చాత్తాపపడి మనము మనల్ని ఆ యొక్క లోకం నుంచి దూరం చేసుకుని దేవునికి దగ్గరగా అవటము, దేవుని దృష్టిలో కృప పొందటము, దేవుని విషయంకి వచ్చేటప్పటికి విశ్వాసము గలవారమై ప్రేమ గలవారమై ఆయన మార్గంలో ప్రతి ఒక్క అడుగు వేయటము కష్టమే. అదంత తేలికైన జీవితం కాదు. ఎందుకంటే ప్రతి అడుగున అవమానాలు ఉంటాయి, ప్రతి అడుగున హేళన ఉంటుంది. ఓ వాడు చూడరా, వీడు చూడరా, ఆమె చూడు, ఆమె పెద్ద చాలా గొప్ప అనుకుంటుందని హేళన ఉంటుంది, ఎంతో అవమానాలు ఉంటాయి, ఎంతో కష్టంగా ఉంటుంది, ఒంటరితనం ఉంటుంది. ఎన్ని ఉన్నప్పటికీ కూడా దేవుని దృష్టిలో మనము ఎంతో అపురూపమైన వాళ్ళము. లోకం దృష్టిలో ఇవన్నీ అయి ఉండొచ్చు, మనకి కూడా కొద్దిగా కష్టమై ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే ఆ యొక్క మార్గం కాకుండా దేవుడు సరళము చేసే మార్గము, ఆయన ఏర్పరిచిన మార్గము, ఆయన చిత్తానుసారంగా ఆయనకి ఇష్టమైన మార్గంలో మనము ఎప్పుడైతే వెళ్ళగలుగుతామో, ఆయన కృప ఉంటే మనకి చేయగలుగుతాం. కానీ ఆ యొక్క కృప పొందాలంటే కూడా మనం చేయాల్సింది ఏంటిదంటే, మనల్ని మనం పరీక్షించుకుని ఆ యొక్క మన చుట్టూ ఆమ్, ఎన్ని టెంప్టేషన్స్ ఉన్నాయి కూడా, ఆ యొక్క శోధనలకు అన్నిటికీ కూడా దేవుని దగ్గర నుంచి శక్తి పొందుకుని, ఆ శోధనలు లేకుండా ఉండవు. దేవుడు చెప్తానే ఉంటాడు కదా, శోధనలు లేకుండా అయితే ఉండవు మనం దేవుణ్ణి నమ్ముకున్నంత మాత్రాన. కాకపోతే ఏంటిదంటే ఆ యొక్క శోధనలో పడిపోకుండా దేవుడు మనల్ని కాపాడతాడు. ఒకవేళ మనం పడిపోయినా సరే ఆయన ఎంత కృపగల దేవుడు అంటే, మనం పడిపోయినప్పుడు మళ్ళీ తిరిగి ఆయన దగ్గరికి దేవా అని మనం అన్నప్పుడు తిరిగి ఆయన చెయ్యి అందించి మనల్ని లేపుతారు. అది ఆయన ప్రేమ, ఆయన ప్రేమతో చేసే పని. మనము ఆయనకి దూరంగా వెళ్ళినప్పటికి కూడా ఆయన ఏం చేస్తారు, మళ్ళీ తన పిల్లల్ని లేవనెత్తుకొని హత్తున చేర్చుకొని మళ్ళీ సరైన మార్గంలోనికి ఆయన నడిపిస్తారు. కాబట్టి ఈరోజు మనలో ఎవరైనా సరే ఈ యొక్క లోకములో మనుషుల యొక్క ఫేవర్ పొందాలని ఏమేం పనులైతే మనం చేస్తున్నామో తెలియదు, కానీ ఆ యొక్క పనులన్నింటినీ కూడా గ్రహించి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడి ఆయన మార్గము, ఆయన కృప పొందుటకు మన యొక్క జీవన విధానము మనము మార్చుకుందాము. దేవుడి వాక్యాన్ని దీవించును గాక.